డయాబెటీస్ గురించి, డయాబెటీస్ ఏ ఏ కారణాల వల్ల వస్తుంది అనే అంశాల గురించి, అలాగే డయాబెటీస్ మానవుని జీవితం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర గారు నమస్తే. నమస్కారం. ఈ రోజుల్లో ఎవ్వరికి చూసినా కానీ చాలామందిలో తో చాలామంది బాధపడుతున్నారు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ ఏ ఏ కారణాల వల్ల వస్తుంది, డయాబెటీస్ వస్తే మనిషి జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది మనం ఎప్పుడు అంటామంటే మన రక్తంలో చక్కెర ఎక్కువగా కనుక మనకి కనిపించినట్లయితే దాన్ని డయాబెటీస్ అని అంటారండి. అయితే ఈ డయాబెటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఎలా వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే మనకి డయాబెటీస్ అనేది ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అండి. ఈ 2 టైప్సే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇదేంటంటే ఈ రెండు ఏంటంటే సాధారణంగా మనం చూసే డయాబెటీసెస్. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ తీసుకున్నట్లయితే అది సాధారణంగా మనం చిన్నపిల్లల్లో చూస్తామండి. అంటే 20 సంవత్సరాల కింద వాళ్ళకి మనం సాధారణంగా చూస్తాం టైప్ 1 డయాబెటీస్ అనేది. అలా అని చెప్పేసి అంతకన్నా పైన రాదని కాదు, సాధారణంగా అయితే వీళ్ళల్లో వస్తుంది. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటిదంటే దాని గురించి కొద్దిగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఇది మనం ఫస్ట్ కాడి నుంచి కూడా వీళ్ళు ఇన్సులిన్ మీద ఆధారపడి ఉంటారు. ఏంటిదంటే మనకి ఇన్సులిన్ చూసుకున్నట్లయితే అది ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుందండి. అయితే ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో బీటా కణాలు అని ఉంటుందండి. ఆ బీటా కణాల నుంచి ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే మన రక్తంలో ఈ రక్త కణాల్లో వెళ్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అండి వివిధ శరీర కణాల మీద పనిచేసి మన షుగర్లో ఉన్న చక్కెర అంతా శరీర కణాలలోకి పంపించడం వల్ల బ్లడ్లో షుగర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సాధారణంగా. అయితే ఎప్పుడైతే ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళల్లో మనకి ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి ఈ శరీర కణాల మీద పనిచేయడానికి ఈ ఇన్సులిన్ అనేది ఉండదు. అందువలన మనకి మన రక్తంలో చక్కెర అనేది విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి మనం దానివల్ల వచ్చే డయాబెటీసే టైప్ 1 డయాబెటీస్. అయితే వీళ్ళల్లో మనం ఇన్సులిన్ కనుక ఇవ్వకపోతే వీళ్ళకి ఈ డయాబెటీస్ ఈ షుగర్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి. దానివల్ల వచ్చే లోపాలు కానీ అంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అయినా కానివ్వండి, పేషెంట్కి బాగా బ్రీతింగ్ డిఫికల్టీ ఏమైనా అయి ఉండొచ్చండి. వాళ్ళ సెన్సోరియం అంటే వాళ్ళు మన బాగా డ్రౌజీగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వీళ్ళని వెంటనే అంటే సాధారణంగా వీళ్ళు దాదాపు 90% వరకు డైరెక్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ టైప్ 1 డయాబెటీస్ అనేది తెలుసుకుంటారు. వాళ్ళకి రొటీన్ బ్లడ్ చెకప్లు అనేది కూడా ఎక్కువ వరకు వాళ్ళకి ఉండవు. డైరెక్ట్గా డయాబెటీస్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ కండిషన్ చూసి వాళ్ళ డాక్టర్ గారే వాళ్ళకి డయాబెటీస్ ఉందని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళకి ఫస్ట్ కాడి నుంచి కూడా ఇన్సులిన్ ఇవ్వడం అనేది అత్యంత అవసరము. అండ్ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇన్సులిన్ అనేది ఎప్పుడు వాడుతూనే ఉండాలంటే వాళ్ళకి మినహాయింపు అనేది లేదు. వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ ఇవి వేరే మినహాయింపు అనేది లేదు. కాకపోతే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ జీవన శైలిలో మంచి ఆహారమైన ఆరోగ్యమును మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ ఇన్సులిన్ అనేది దాదాపు మంచిగా ఈ రెండు కూడా ఒకటి వెళ్ళడం వల్ల వాళ్ళ చాలా వరకు మన షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అని తగ్గించుకోవచ్చు అండి. ఇకపోతే టైప్ 2 డయాబెటీస్ చూసినట్లయితే అది మనం ఏ విధంగా మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఇందులో స్టార్టింగ్ అంటే మొదట్లో మనకి డయాబెటీస్ డిటెక్ట్ అయిన టైంలో ప్యాంక్రియాస్ బీటా కణాలు కొద్దిగా వరకు కొంచెం పాడైపోయి ఉంటాయండి. కాకపోతే అంటే ఒక 50% పాడైపోయి ఉంటాయి, ఇంకొక 50% ఫంక్షన్గా ఉంటాయి. కాకపోతే ఏంటిదంటే మనకి వీళ్ళలో డయాబెటీస్ ఎందుకు చూస్తాము అంటే ఈ ఇన్సులిన్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది శరీర కణాల మీద పనిచేయకుండా అది పని చేయడం అనేది జరగదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక మోటార్ ఉందండి. మోటార్ నుంచి ఒక పైప్ కనెక్షన్ ఉంది. పైప్ అనేది పొలాలకి నీళ్ళని సప్లై చేస్తుంది. ఇప్పుడు మోటార్ అనేది ప్యాంక్రియాస్ అని అనుకుందామండి. ఈ పైప్లో నుంచి నీళ్ళు వచ్చేది ఇన్సులిన్ అనుకుందాం. ఇప్పుడు ఇన్సులిన్కి గడ్డి ఏదైనా అడ్డుపడితే పొలాలకి మనకి నీళ్ళు అనేది వెళ్ళవు. సో అది మనకి టైప్ 2 డయాబెటీస్. పొలం ఎప్పుడైతే అడ్డుపడిందో దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే స్థిరంగా ఇది నెమ్మదిగా మోటార్ కూడా చెడిపోవడం జరిగింది. అప్పుడు పూర్తిగా ఈ మోటార్ ఒక్కసారి చెడిపోతే కొత్త మోటార్ అనేది మనం ఇక్కడ పెట్టగలం కానీ మన బాడీలో అనేది అలా పెట్టలేమండి. సో అంత దూరం తెచ్చుకోకముందునే మనం నార్మల్గా ఎప్పుడైతే మనం ఈ గడ్డని తీసినట్లయితే అలాగే అంటే ఇన్సులిన్ అనేది మనం పని చేయించినట్లయితే
ఖచ్చితంగా అప్పటి నుంచి అయితే మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎవరైతే బాగా ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళలో కొంతమందికి డయాబెటీస్ అనేది చాలా వరకు తగ్గించి మందులు కూడా చాలా వరకు తగ్గే చాలా అవకాశాలు ఉంటాయండి. సో ఇది మెయిన్గా ఒక బ్రాడ్కి చెప్పాలంటే ఇది టైప్ 1 డయాబెటీస్, ఇది టైప్ 2 డయాబెటీస్ అండి. బట్ టైప్ 2 డయాబెటీస్లో కూడా డిపెండింగ్ వాళ్ళ షుగర్స్ కంట్రోల్ని బట్టి అంటే వాళ్ళు సరిగ్గా పాటించకపోతే వాళ్ళ చేయాల్సిన విషయాలు అప్పుడు వాళ్ళకు కూడా ఇన్సులిన్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఓకే, అసలు ఈ డయాబెటిక్ మనిషి జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు డయాబెటీస్ చూసుకున్నట్లయితేనండి, ఇప్పుడు ఇందులో మనకి వచ్చేసరికి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ లేని వాళ్ళకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి చూసినట్లయితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఎక్కువగా వరకు వచ్చేటప్పటికి వీళ్ళకి కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయండి వీళ్ళ నాన్ డయాబెటీస్తో పోల్చుకుంటే. ప్లస్ వీళ్ళు కొద్దిగా వాళ్ళ బాడీ స్టేటస్ చూసినా కూడా వాళ్ళు కొద్దిగా నీరసంగా ఉండడం ఒకటి, ఇంకా యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా తగ్గిపోవడం ఒకటి. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు తరచుగా మనం భయపడేది ఏంటిదంటే ఒకటి గుండె సమస్యలు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, ఇవి అండి మన కళ్ళు సమస్యలు, నరాల సమస్యలు ఇవి. సో ఇవి మెయిన్ మనము చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాళ్ళ జీవిత కాలంలో ఇవి వాళ్ళకు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి డయాబెటిక్ లేని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఈ డయాబెటీస్ ఇంకా ఇది పర్టికులర్గా నేను చెప్పేది కూడా ఎవరైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదు వాళ్ళకి మాత్రమే ఇవి ఎక్కువగా ఉంటాయండి. కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా డయాబెటిక్కి నాన్ డయాబెటిక్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. బట్ ఎవరైతే డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తారో, కంట్రోల్ చేసుకోరో వాళ్ళకి మాత్రం చాలా వరకు ఈ వివిధ శరీర భాగాల మీద, ముఖ్యమైన శరీర భాగాల మీద, హార్ట్ మీదైనా కానివ్వండి, బ్రెయిన్ మీద కానివ్వండి, కిడ్నీ మీద, వీళ్ళు నార్మల్గా మనకి 70 ఏళ్ళ వయసులో వచ్చే 60-70 ఏళ్ళ వయసులో వచ్చే సాధారణంగా వచ్చే సమస్యలు వీళ్ళకి 10 ఏళ్ళ ముందే వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. ముఖ్యంగా ఎవరికైతే ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళకి ఇంకా అత్యంత వేగంగా వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ విషయం అనేది తెలుసుకోవాలండి. వాళ్ళ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి చాలా ఎక్కువ. సో అందువల్లనే వీళ్ళు షుగర్స్ అనేది మంచి కంట్రోల్ చేసుకోవాలి. మొదటి నుంచే కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ కాంప్లికేషన్స్ అనేది మనం ఐదర్ డిలే అయినా చేసుకోవచ్చు, కొంతమందిలో పూర్తిగా నివారణ అనేది కూడా చేసుకోవచ్చు. సురేందర్ గారు, డయాబెటీస్ గురించి, అలాగే డయాబెటీస్ మనిషి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి ఎంతో అద్భుతంగా, ఎంతో క్లుప్తంగా మాకు వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు.